ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు ఉన్నాయి. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు ఈ వాక్య భాగము నుండి శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను అనే వాగ్దానపు మాటను ఇది నాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ సందర్భ విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతున్నప్పుడు, నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు దేవుడు జకర్యా ప్రవక్తకు అనుగ్రహించిన 5వ దర్శనపు మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు జకర్యా ప్రవక్తకు ఇచ్చిన ఆ 5వ దర్శనంలో దేవుడు తనకు బయలుపరిచిన ప్రతి విషయము ఈ జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ వెళ్తే గనక ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈ 5వ దర్శనంలో దేవుడు జకర్యా ప్రవక్తకు ఏ విషయాలు తెలియజేస్తున్నారు, ఏ విషయాలు బయలుపరుస్తున్నారంటే జెరుబ్బబెలుకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం గురించి కూడా ఈ 5వ దర్శనంలో మనకు కనబడుతూ ఉంటుంది. జెరుబ్బబెలుకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జెరుబ్బబెలు అంతేకాకుండా అతని సాటి యూదులు దేవుని ఆలయ నిర్మాణాన్ని కట్టేందుకు కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు ఈ 5వ దర్శనంలో దేవుడు జకర్యా ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మరికొంత వివరంగా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. జెరుబ్బబెలు అతని సాటి యూదులు కలిసి దేవుని ఆలయ నిర్మాణ పనిని కట్టేందుకు వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారికి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు దేవుడు ఈ 5వ దర్శనంలో జకర్యా ప్రవక్తకు బయలుపరిచినట్లు దేవుని వాక్యం మనం చూస్తుంటాం. ఇంతకీ ఏమిటి ఆ ప్రోత్సాహకరమైన మాటలు అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయ నిర్మాణ పనిని ప్రారంభించినప్పుడు ఆ ఆలయ నిర్మాణ పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ ఆలయాన్ని కట్టే పనిని దేవుని ఆత్మ చూసుకొని ఆ దేవుని ఆత్మే ఆలయ నిర్మాణ పనిని పూర్తి చేస్తుందని ఒక ధైర్యాన్ని ఇచ్చే వాగ్దాన ఆశీర్వాదపు మాటను దేవుడు జకర్యా ప్రవక్తకు ఈ 5వ దర్శనంలో తెలియజేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రారంభించండి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ ఆలయ నిర్మాణ పనిని పూర్తి చేసే బాధ్యత నాదే అని దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చి జెరుబ్బబెలుకు జకర్యా ప్రవక్త ద్వారా ఏ విషయాన్ని తెలియజేశారంటే, మీరు నన్ను మహింపరుస్తూ ముందుకు వెళ్ళననే విషయాన్ని దేవుడు తెలియజేశారు. ఎప్పుడైతే జకర్యా ప్రవక్త ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళి జెరుబ్బబెలుకు చెప్పారో వెంటనే జెరుబ్బబెలు దేవుని మహింపరుస్తూ ఆలయ నిర్మాణ పనిని ప్రారంభించి ముందుకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ ఆలయ నిర్మాణ పనిని పూర్తి చేసినట్లు దేవుని వాక్యం మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాధ్యత తీసుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పని అయినా, ఎటువంటి కార్యమైనా, అసాధ్యం అనుకున్న కార్యమైనా దేవుడు పూర్తి చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదం ఇదే. దేవుని సహాయం లేకుండా, దేవునికి ప్రార్థించకుండా ప్రారంభించే ఏ పని సఫలత చెందదు. కానీ దేవునికి ప్రార్థించి దేవుని సహాయాన్ని కోరి దేవుని సహాయం ద్వారా ప్రారంభించి ఎటువంటి పనైనా, అసాధ్యం అనుకునే పనైనా, ఎవరు ఈ కార్యము జరగదని అనే కార్యాన్నైనా దేవుడు తప్పక నెరవేరుస్తారు, తప్పక పూర్తి చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనలో ఉండవలసిన ఆత్మీయత ఏంటంటే దేవుని ప్రార్థించాలి. ఏ పనిని ప్రారంభించినా సరే, ఏ కార్యాన్ని మొదలుపెట్టినా సరే దేవునికి ప్రార్థించాలి.
ప్రార్థించే మొరపెట్టాలి, దేవుని సహాయాన్ని కోరాలి, దేవుని సహాయాన్ని అడగాలి. ఆ ప్రార్థనలో దేవుని సహాయాన్ని అడిగినప్పుడు ఆ పని గల్లాక ఆ కార్యము ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుడే ఆ పని బాధ్యత, కార్యపు బాధ్యత దేవుడు చూసుకుంటారు. కాబట్టి అది పూర్తి అయ్యేలా దేవుడే చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కూడా అనుకోవచ్చు ఇది జరుగుతుందా జరగదని అనుకునేవి కూడా దేవుని సహాయాన్ని కోరి దేవునికి ప్రార్థించి ప్రారంభించినప్పుడు దేవుడు బాధ్యతగా దాన్ని తీసుకుంటే దేవుడు తప్పక నెరవేరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందిని మనం చూస్తుంటాం, కొన్ని పనులు ప్రారంభిస్తూ ఉంటారు, కొన్ని కార్యాలు ప్రారంభిస్తూ ఉంటారు, కానీ దేవునికి ప్రార్థించారు, దేవుని సహాయాన్ని కోరరు. దేవుని వాక్యలో మనం చూసినట్లయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమైన మనకు కనబడుతుంది. అంటే దేవుని సహాయం ఒక పనిలో లేనప్పుడు దాని గురించి ఎంత కష్టపడినా ఆ కష్టపడేదంతా వ్యర్థమే అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని సహాయం మనకి ఎంతైనా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు జెరుబ్బబేలుకు దేవుడి వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నారు, శక్తి చేతనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే, నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చునని మనం చూస్తుంటే, అంటే ఈ ఆలయ నిర్మాణ పనిని నేనే చూసుకుంటాను, ఆ బాధ్యత నాది, మీరు ప్రారంభించండి. ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఇవేటి మీరు ఆలోచించకండి, మీరు పనిని ప్రారంభించి ముందుకు వెళ్ళండి, అది పూర్తి చేసే బాధ్యత నాదని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి దేవుని వీరు మహిమపరుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు వారి జీవితాల్లో నెరవేర్చి ఆలయ నిర్మాణ పనిని పూర్తి చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం దేన్ని ప్రారంభించినా, ఏ కార్యాన్ని మొదలుపెట్టినా, ఏ పనిని మొదలుపెట్టినా సరే దేవునికి ప్రార్థించి దేవుని సహాయాన్ని కోరి ప్రారంభించగలిగితే మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేవుడు దాన్ని తప్పక నెరవేరుస్తారు, తప్పక పూర్తి చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని విశ్వసిద్దాం, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. ఎంతో ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీవు ఏ పనినైనా మేము ప్రారంభించినప్పుడు ఆ బాధ్యత నీవు తీసుకుంటే అసాధ్యం అనుకునేదైనా నీవు పూర్తి చేస్తావని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా. మరి మేము ఎటువంటి ఆత్మీయత కలిగి ఆ పనులను ప్రారంభించాలో, కార్యాన్ని ప్రారంభించాలో ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసిన దేవా. విన్న ప్రతి ఒక్కరు ఆ ఆత్మీయతను కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నాను వారు చేస్తున్న ప్రయాణాలలో వారి పనులన్నింటిలో తోడుగును ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.